అందరికీ నమస్కారం. మనం రోజు చూసే కార్లు, వాటి మెరిసే పెయింట్, స్టైలిష్ డిజైన్ వెనక ఓ కనిపించని హీరో ఉంటాడు. అదే చాసిస్. కారుకి నిజమైన అస్థిపంజరం లాంటిది. కార్లోని ప్రతి భాగం, చివరికి మన భద్రత కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు ఈ కనిపించని పునాది వెనుకున్న అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యాలేంటో తెలుసుకుందాం. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఒక చాసీ అంటే కేవలం కొన్ని లోహపు ముక్కల్ని అతికించడం కాదు. అది ప్రతి సెకెను 3 చాలా ముఖ్యమైన పనుల్ని ఖచ్చితంగా చేయాల్సుంటుంది. మరి అవేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నేరుగా ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లోతుల్లోకి తీసుకెళ్తుంది. ఇందాక మనం ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, దానికి సమాధానం వెతికే టైం వచ్చేసింది. ఒక చాసిస్ను డిజైన్ చేసేటప్పుడు ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకునే ఆ 3 ప్రాథమిక, అత్యంత ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, సో ప్రతి చాసిస్ 3 ప్రాథమిక పనుల్ని ఖచ్చితంగా చెయ్యాలి. మొదటిది స్ట్రక్చరల్ సపోర్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే కారు బరువు, అందులో కూర్చున్న వాళ్ల బరువు, సామాను బరువు, వీటన్నింటినీ మోయగలగాలి. ఇక రెండవది డైనమిక్ సపోర్ట్. అంటే కారు నడుస్తున్నప్పుడు, సడన్గా బ్రేక్ వేసినప్పుడు, స్పీడ్గా టర్న్ అయినప్పుడు పుట్టే శక్తులన్నిటినీ తట్టుకోవాలి. ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైందే భద్రత. ఏదైనా ప్రమాదం జరిగితే మనల్ని కాపాడే ఒక ఉక్కు కవచంలా పనిచేయాలి. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమే అసలైన ఇంజనీరింగ్ ఛాలెంజ్. అయితే ఈ 3 పనుల్ని చేయడానికి ఒకే ఒక డిజైన్ సరిపోదు కదా. ఆలోచించండి. ఒక భారీ ట్రక్కుకి కావలసిన బలం వేరు, ఒక రేస్ కార్కి కావలసిన వేగం వేరు. అందుకే రకరకాల పనుల కోసం రకరకాల చాసిస్ డిజైన్లొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక రకంగా ఇదొక చాసిస్ ఫ్యామిలీ ట్రీ అన్నమాట. ఇప్పటి చాసిస్ డిజైన్లలో చూస్తే మనకు 2 మెయిన్ పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి బాడీ ఆన్ ఫ్రేమ్. ఇది పాత పద్ధతి. అంటే ఒక నిచ్చెన లాంటి బలమైన ఫ్రేమ్ మీద కార్ బాడీని తీసుకొచ్చి బోల్టులతో బిగిస్తారన్నమాట. అందుకే ఇది మనకు ట్రక్కులు, పెద్ద ఎస్యూవీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రెండోది మోనోకాక్ లేదా యూనిబాడీ. ఇక్కడ బాడీ, ఫ్రేమ్ వేరువేరు కాదు, అంతా కలిపి ఒకే ఒక్క యూనిట్గా తయారుచేస్తారు. ఇది తేలిగ్గా ఇంకా చాలా దృఢంగా ఉంటుంది. ఇప్పుడు మనం రోజూ వాడే దాదాపు అన్ని కార్లల్లో ఉండేది ఇదే. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, లాడర్ ఫ్రేమ్ ఏమో భారీ బరువులు మోయడానికే పుట్టింది. మోనోకాక్ మన రెగ్యులర్ కారులు కావలసిన బలం, భద్రత, తేలికైన బరువు, ఈ మూడింటినీ ఇస్తుంది. ఇక రేసింగ్ ప్రపంచంలోకి వెళితే స్పేస్ ఫ్రేమ్ కనిపిస్తుంది. చాలా తక్కువ బరువుతో విపరీతమైన దృఢత్వాన్ని ఇస్తుంది. ఫార్ములా 1 కార్లలో వాడేది ఇదే. ఇక ఫైనల్గా రోల్ కేజ్. ఇది రేసర్ల ప్రాణాలను కాపాడే అల్టిమేట్ సేఫ్టీ షీల్డ్ అనమాట. చూసాడా, ప్రతి డిజైన్ ఒక నిర్దిష్టమైన అవసరం కోసం పుట్టిన ఒక స్మార్ట్ సొల్యూషన్. సరే, డిజైన్ ఏదైనా అవ్వచ్చు, కాని దాన్ని తయారు చేయడానికి వాడే మెటీరియల్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ ఛాలెంజ్ మొదలవుతుంది. ఒక చాసీ బలంగా ఉండాలి, తేలికగా ఉండాలి, మళ్లీ ఖర్చు కూడా తక్కువలో అవ్వాలి. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయడంలోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది. చాసిస్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసేది అందులో వాడే మెటీరియలే. మామూలు కార్లలో బలం, తక్కువ ఖర్చు కోసం హై స్ట్రెంగ్త్ స్టీల్ అంటే హెచ్ఎస్ఎస్ వాడతారు. కానీ మనల్ని కాపాడే సేఫ్టీ సెల్ లాంటి చాలా కీలకమైన భాగాల్లో మాత్రం అల్ట్రా హై స్ట్రెంగ్త్ స్టీల్ అంటే యుహెచ్ఎస్ఎస్ వాడతారు. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక సూపర్ కార్లు, రేసింగ్ కార్ల విషయానికొస్తే అక్కడ కార్బన్ ఫైబర్ వాడతారు. ఇది బలానికి బలం, తేలికకు తేలిక, కానీ చాలా చాలా కాస్ట్లీ. ఒకప్పుడు చాసిస్ డిజైన్ అంటే పెద్ద పెద్ద డ్రాయింగ్ బోర్డులు, చేత్తో వేసే లెక్కలు. కాని ఇప్పుడంతా మారిపోయింది. ఇది కంప్లీట్గా ఒక డిజిటల్ ప్రాసెస్. ఇంజనీర్లు కంప్యూటర్లలోనే కారు మీద పడే ప్రతి ఒత్తిడిని, ప్రతి ఫోర్స్ని సిమ్యులేట్ చేస్తారు. ఏ పార్ట్లో ఏ మెటీరియల్ వాడాలో సాఫ్ట్వేరే చెప్పేస్తుంది. అసలు ఒక్క బోల్ట్ కూడా బిగించకముందే వేల కొద్ది క్రాష్ టెస్ట్లను కంప్యూటర్లోనే చేసేసి డిజైన్ను పర్ఫెక్ట్గా తయారుచేస్తారు. ఇక ఇప్పుడు చాసిస్ చేసే అన్ని పనుల్లోకెల్లా అత్యంత ముఖ్యమైన, ఒక రకంగా చెప్పాలంటే చాలా నాటకీయమైన పని గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడటం. అసలైన ఇంజనీరింగ్ అద్భుతం మనకు ఇక్కడే కనిపిస్తుంది. ఒక కారు సేఫ్గా ఉండాలంటే అది ఒకే టైంలో తెలివిగా, బలహీనంగా, ఇంకా చాలా బలంగా ఉండాలి. ఏంటి, వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ, కాని ఇదే లేటెస్ట్ సేఫ్టీ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్. కారు ముందు వెనక భాగాలుంటాయి కదా, వాటిని క్రంపుల్ జోన్స్ అంటారు. అవి యాక్సిడెంట్ అయినప్పుడు కావాలని నలిగిపోయేలా డిజైన్ చేస్తారు.
కానీ మనం కూర్చునే మధ్యభాగం అంటే సర్వైవల్ సెల్ మాత్రం ఒక అభేద్యమైన కోటలా అస్సలు వంగకుండా నిలబడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ క్రంపుల్ జోన్ను ఒక స్పాంజ్లా ఊహించుకోండి. యాక్సిడెంట్ అయినప్పుడు రిలీజయ్యే విపరీతమైన ఎనర్జీని ఇది స్పాంజ్లా పీల్చేసుకుంటుంది. ఆ స్టీల్ నలిగిపోవడం వల్ల ఢీకొనే టైం కొన్ని మిల్లీ సెకండ్లు పెరుగుతుంది. ఆ అతి చిన్న టైమే ప్రాణాలను కాపాడుతుంది. ఎందుకంటే అలా టైం పెరగడం వల్ల మనమీద పడే ఫోర్స్ అంటే జీ ఫోర్స్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇక సర్వైవల్ సెల్ ఇదొక అభేద్యమైన కోటలాంటిదని చెప్పుకున్నాం కదా. దీని ఒకే ఒక్క పని లోపల కూర్చున్న వాళ్ల చుట్టూ ఉన్న స్పేస్ని కాపాడటం. దీన్ని చాలా బలమైన అల్ట్రా హై స్ట్రెంగ్త్ స్టీల్తో తయారుచేస్తారు. అందుకే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే ఇది వంగకుండా లోపలికి చొచ్చుకురాకుండా మనకు సేఫ్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. 70G 70G ఈ నంబర్ వినడానికి చిన్నగా అనిపించచ్చు, కానీ దీని అర్థమేంటో తెలుసా? భూమి గురుత్వాకర్షణ శక్తి కన్నా 70 రెట్లు ఎక్కువ ఫోర్స్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన శరీర బరువు ఒక్క క్షణంలో 70 రెట్లు పెరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంత భయంకరమైన శక్తిని ఒక తీవ్రమైన ప్రమాదంలో చాసిస్ ఎదుర్కోవాల్సుంటుంది. ఈ ఒక్క నంబర్ చాలు చాసిస్ ఇంజనీరింగ్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి. మరి ఒక చాసిస్ డిజైన్ కేవలం పేపర్ మీదే కాదు, నిజంగా కూడా అంత స్ట్రాంగ్గా సేఫ్గా ఉందని ఇంజనీర్లు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఊరికే నమ్మకం మీద వదిలేరు కదా. దాని బలాన్ని పర్ఫార్మెన్స్ని ఖచ్చితంగా కొలవడానికి కొన్ని సైంటిఫిక్ పద్ధతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది టార్షనల్ రిజిడిటీ. సింపుల్గా చెప్పాలంటే ఒక చాసిస్ మెలితిరగకుండా ఎంత గట్టిగా దృఢంగా ఉంటుందనేది దీని కొలమానం. ఈ రిజిడిటీ ఎంత ఎక్కువగా ఉంటే కారు టర్నింగ్స్లో అంత స్టేబుల్గా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది. మనం బిల్డ్ క్వాలిటీ బాగుంది అని ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ రావడానికి ఇదొక ముఖ్య కారణం. ఇక రెండవది సేఫ్టీని కొలవడంలో చాలా ముఖ్యమైనది క్రాష్ టెస్ట్ ఇంట్రూజన్. అంటే క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఆ సర్వైవల్ సెల్ లోపలికి ఎంత దూరం నలిగిపోయింది అని కొలుస్తారన్నమాట. ఆ దూరం ఎంత తక్కువగా ఉంటే సేఫ్టీ అంత ఎక్కువ అని అర్థం. ఇది సర్వైవల్ సెల్కి ఒక రకంగా అసలైన అగ్ని పరీక్ష లాంటిది. ఈ వాక్యం మొత్తం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాన్ని ఒక్క లైన్లో చెప్తేస్తుంది. ఇంజనీర్ల ముందున్న అసలైన ఛాలెంజ్ ఇదే. ఒకే కార్ని డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కోసమేమో గట్టిగా దృఢంగా, అదే టైంలో సేఫ్టీ కోసమేమో తెలివిగా నలిగిపోయేలా తయారు చేయడం. ఈ రెండిటి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధించడమే వాళ్ల లక్ష్యం. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రాణాలను కాపాడటానికే కారులోని కొన్ని భాగాలను కావాలనే నలిగిపోయేలా డిజైన్ చేసినప్పుడు మరి కేవలం బలంగా గట్టిగా ఉన్న కారే ఎప్పుడూ సేఫ్ అని చెప్పగలమా? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే చివరగా మనల్ని కాపాడేది ఉక్కు బలం కాదు, దాని వెనుక ఉన్న తెలివైన ఇంజనీరింగ్ డిజైన్.